వేరే వాళ్ళ కంటే ఇంకా దారుణంగా, ఇంకా హీనంగా ఉన్నటువంటి క్రైస్తవులు మనం చూస్తున్నాం. ఇండియాను క్రైస్తవ దేశంగా మారుస్తామని గాడ్స్ వే మిషన్ అనేటటువంటి ఆ పరిచర్యను దేవుని పరిచర్య అని చెప్పుకొని తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నానని తిరుగుతూ ఉంటున్నటువంటి ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఓ ఛానల్లో ఆ మాటను కూడా మనం చూస్తున్నాం. తమ్నైల్ కూడా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాం అనే మాట అక్కడ ఆ తమ్నైల్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటి మనకి వచ్చిన నష్టం ఏంటంటే ఇందుకే మరి ఏంటంటారు, కొంపను కొల్లేరు చేసేటటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. ఇప్పటికే పరిస్థితులు బాగులేదు, ఇప్పటికే మత గొడవలు, ఇప్పటికే మత కలహాలు పుట్టి కొన్ని చూస్తున్నాం, పరిస్థితులను కళ్ళ ముందు చూస్తున్నాం. మళ్ళీ పైపెచ్చు ఇలాంటి ఇంటర్వ్యూస్, ప్రతోడు ఇంటర్వ్యూ ఇవ్వడమే, ప్రతోడు నేను జ్ఞాని అనేటటువంటి ఫీలింగ్ లో ఉంటున్నారు నేటి క్రైస్తవ్యం. అయితే భారతదేశాన్ని అసలు ఈరోజు క్రైస్తవులు ఎవరినైనా మనం చూస్తున్నాం, చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాం. క్రైస్తవుల్లో ఉండేటటువంటి 1-2-3 లక్షణాలు ఉన్నాయంటారా? ఒక్కడికి ఒక లక్షణం ఉండదు. ఎంతసేపు కొంతమంది దానికంటే, అంటే వేరే వాళ్ళ కంటే ఇంకా దారుణంగా, ఇంకా హీనంగా ఉన్నటువంటి క్రైస్తవులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఐక్యత ఉండదు. పేరుకే క్రైస్తవులంగా ఉంటున్నారు. కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకరికొకరు కలిసి ఉండరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ఒక సహాయం చేసుకోరు, ఒకరికొకరు ఒక బాంధవ్యమే ఉండదు. పేరుకు మాత్రమే అని అంటాడు కదా, పేరుకు మాత్రమే నువ్వు బతుకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు చచ్చిన వాడేవి అంటాడు చూడండి ఒక సంఘంతో దేవుడు. అలాగా ఈరోజు క్రైస్తవం ఏమైందంటే ఏ ఐక్యత లేకుండా, కలిసి లేకుండా ఉంటున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులంగా క్రైస్తవుడు అని ఎవరిని అంటాం మనం? క్రైస్తవుడు అని ఎవరిని అంటామంటే దేవుని శిష్యులను క్రైస్తవులు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులను ఎవరైతే శిష్యులు ఉంటున్నారో అలాంటి వారు క్రైస్తవుడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు శ్రమించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ఆలోచించాలి. ఎవడు ఆలోచిస్తున్నాడు? ఈరోజు క్రైస్తవులలో ఎవరు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆలోచిస్తున్నారు? ఎలా డబ్బు సంపాదిద్దామని ఆలోచిస్తున్నారు, ఎలా ఇల్లు కట్టుకుందామని ఆలోచిస్తున్నారు, ఎలా ఎంత పెద్ద కారు కొనుక్కుందామని ఆలోచిస్తున్నారు, ఎక్కడ టూర్కి వెళ్దామని ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఎంజాయ్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆలోచించేవారు చాలా తక్కువ. కాబట్టి అక్కడ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాం అని ఇలాంటి చెత్త స్టేట్మెంట్లు ఇవ్వటం వలన, చెత్త దరిద్రమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే మత కల్లోహాలు అనేవి పుడుతున్నాయి. అవతల వాళ్ళ మీద ఈ నెగిటివ్ బీజాన్ని మనం నాటుతున్నాం, తద్వారా మనమే అనుభవిస్తున్నాం. చెప్పించి కొట్టించుకునేటటువంటి అది పరిస్థితి. కాబట్టి క్రైస్తవ్యంగా మారుస్తా, లేకుంటే క్రైస్తవ్యంగా మారాలన్నది కాదు. క్రైస్తవ్యంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, అది కాదు. ఎవరిని క్రైస్తవులు అన్నారు? ప్రభుని యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిని క్రైస్తవులు అన్నారు. ఈరోజు ఎవరు వెంబడిస్తున్నారు? వెంబడించడం అంటే ఏంది? ఆదివారం పోయి ఆరాధన చూసుకొని, శుక్రవారం పోయి ఆరాధన చూసుకొని వచ్చేయడమేనా వెంబడించడం అంటే? యేసుక్రీస్తుని వెంబడించడం అంటే నన్ను వెంబడించే వారు దొడ్డ పనిని ఎంచుకునేవారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టాల్సి ఉంటది, దేవుని కొరకు బ్రతకాల్సి ఉంటది. ఇలా మనం అనేకమైన విషయాలు చెప్పుకోవచ్చు. కానీ క్రైస్తవ దేశంగా మారుస్తాము అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం వలన ఈరోజు క్రైస్తవ్యం మీద ఇంకా నెగిటివిటీ పెరిగే పరిస్థితి ఉంటుంది. క్రైస్తవ్యం మీద ఇంకా వేరే ఆలోచనలు పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పని నేను అనను, ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది రాంగ్ అని నేను అనను. కానీ ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలను సరిగా చూసుకోవాలి. మన నోటి మాటలు ఇతరులకు హాని చేయకుండా, మన నోటి మాటలు గొడవలు కల్లోహాలు పుట్టకుండా, మన నోటి మాటలను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నోటిని కాపాడుకోవాలి, నోటి మాటలను కాపాడుకోవాలి. మన కళ్ళ ముందు ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి టైంలో మనం నోటికి చిక్కం వేసుకోవాలా, మాట్లాడాలనేటటువంటి వివేకం ఉండాల్సిన అవసరం ఉంది. నాకు ఛానల్ ఉంది కదా, నేను ఏం మాట్లాడినా చదువుతుంది కదా అంటే తాత్పర్యం ఉండడం మంచిది కాదు.